సూళ్లూరుపేట షార్ బస్టాండ్ నందు జనసేన పార్టీ నూతన పట్టణ కార్యాలయాన్ని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నా కాటయ్య ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిషోర్ తదితరులు పాల్గొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీని గెలిపించి పార్టీ విజయానికి కృషి చేయాలని తెలియజేశారు. నా పేరు ఉయ్యాల ప్రవీణ్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఎప్పటి నుంచో సూళ్లూరుపేట పట్టణంలో ఒక జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండాలి, జనసైనికులకు అందరికీ అందుబాటులో ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అలాంటిది ఈరోజు మేము వారం క్రితం జనసేన పార్టీ సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ పొన్నా కాటయ్య గారిని నియమించడం జరిగింది. వారం రోజుల్లో ఆయన ఈరోజు జనసేన పార్టీ పట్టణ కార్యాలయాన్ని సూళ్లూరుపేటలో ఓపెన్ చేయడం, ఈరోజు ఇంతమంది జన సైనికుల్ని, జనసేన కార్యకర్తలకి సూళ్లూరుపేట టౌన్లో ఒక అండగా నిలబడడం నిజంగా సంతోషకరం. అదేవిధంగా రానున్న రోజుల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలపరుచుకోవడమే కాకుండా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మా శ్రీమతి నెలవల విజయశ్రీ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకునే విధంగా ఈ కార్యాలయంలో ఎల్లవేళలా పార్టీకి ఉమ్మడి అభ్యర్థికి మెజార్టీ వచ్చే విధంగా ఎల్లవేళ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి ముఖ్య నాయకులు శ్రీ సుధాకర్ రెడ్డి గారు, టౌన్ అధ్యక్షులు ఆకుతోటి రమేష్ అన్న గారు, మున్రాజా గారు, కిషోర్ అన్న గారు అందరూ రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు స్పెషల్ గా ఏంటంటే ముఖ్య అతిథిగా మన పార్థసారథి గారు, నెలవల విజయశ్రీ గారి హస్బెండ్ రావడం జరిగింది మన జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్. ఎందుకంటే శ్రీమతి నెలవల విజయశ్రీ గారి హస్బెండ్ కన్నా ముందు ఆయన జనసైనికుడు, జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, మనందరికీ ఒక మంచి అండదండగా మనకు నిలబడతారని ఈరోజు మన పిలుపు మేరకు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పొన్నా కాటయ్య గారు రానున్న రోజుల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో, సూళ్లూరుపేట మండలం అయితేనేమి, టౌన్లో అయితేనేమి జన సైనికుల్ని, కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీని మరింత బలపరిచే విధంగా పనిచేస్తారని ఆశిస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై హింద్. గౌరవనీయులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉయ్యాల ప్రవీణ్ గారు పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. నేను ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పట్టణ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేదానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పట్టణ డైనామిక్ అధ్యక్షుడైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆకుతోట రమేష్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు ఏజీ కిషోర్ గారికి, మరో మిత్రుడు మున్రాజు గారికి, మరో ముఖ్య అతిథి అయినటువంటి మా జన సైనిక నాయకుల్లో ఒకరైనటువంటి పార్థసారథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను ఖచ్చితంగా బాధ్యతారహితంగా నేను కష్టపడి ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి సమస్యలను ఏర్పాటు చేయకుండా నా బాధ్యతలు నేను సంపూర్ణంగా చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. ఒక పార్టీ ఆఫీస్ అనేది అవసరం. జనసేన పార్టీ దాన్ని గుర్తిరిగి ఆలోచించి ఏర్పాటు చేసుకున్నందుకు ప్రత్యేకంగా పొన్నా కాటయ్యని అభినందిస్తున్నాను.
ఆయన నాయకత్వంలో పట్టణంలో జనసేన పార్టీ ఇంకా కూడా ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చుకొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుగా ఈ ఎన్నికల్లో విస్తృతంగా పర్యటన చేసి ప్రతి ఓటర్ని పట్టణంలో కలిసి 1కి 5 సార్లు 6 సార్లు కలిసి మన సంయుక్త అభ్యర్థినికి వాళ్ళ యొక్క మద్దతు ఇచ్చే విధంగా మీరు పనిచేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మీకు అండగా ఎప్పుడు ప్రవీణ్ కుమార్ గారు, నేను, రమేష్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాలచంద్ర, మునిరాజా, మేమందరం కూడా మీతో ఉంటాం, కలిసి పనిచేస్తాం. మనమందరం కూడా కలిసి కష్టపడి పనిచేసి ఓటర్ మహాశీలందరూ కూడా మన అభ్యర్థిని ఆశీర్వదించాలి, మన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు పార్టీని ప్రభుత్వాన్ని నడపగల సమర్థుడు. అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలి. పార్టీ ఎంతో దిగాలుగా ఉండింది. ఏంది ఇంత పెద్ద 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని ఈరోజు జైలు వేశారని ప్రతి ఒక్కరూ బాధలో ఉంటే ఆ టైంలో ఆయన వచ్చి చంద్రబాబు నాయుడికి నేను అన్నున్నాను, చంద్రబాబు నాయుడికి నేను అన్నున్నాను గట్టిగా చెప్పడం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అయితే కానీ అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా రేపు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయిక డెఫినెట్ గా 160 స్థానాలు వచ్చే ఖాయం, ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి సెంట్రల్ నుంచి ఎన్నో నిధులు తీసుకువచ్చే ఖాయమని. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ట్వీట్ చేసిన సూర్యాపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారికి, ఇంకా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, జనసేన కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. అందరూ ఈ 50 days కష్టపడి పనిచేసి ఈ నా గెలుపుకి కారణం అవుతారని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తుకి అందరూ ఓటేసి గెలిపిస్తారు.